కానీ దైవ సేవకులు తెలియపరుస్తున్న చక్కటి మాట, వారు ప్రారంభించినటువంటి ఆ పరిచర్యలన్నీ కూడా ఈ రోజున గొప్పగా కంటికి కనబడుతున్న పరిచర్యలన్నీ కూడా చాలా చిన్నగా ప్రారంభించబడినవే. నాకు తెలిసినటువంటి అనుభవాలు నేను చెప్తాను. దైవ సేవకులు ఏసన్న గారు తెలియపరుస్తూ ఉంటారు ఆయా సందర్భాలలో. గుడారాల పండుగ, మొదటి గుడారాల పండుగలకు ఎంతమంది వచ్చారు అని చేశారంటే 70 మంది వచ్చారట. 70 మంది వస్తారని చెప్పి ఏసన్న గారు అనుకొని 70 ఇస్తరాకులు తెరిస్తే 80 మందో 80 చిల్లర వస్తే మరలా అప్పుడప్పుడు ఏమంటారు, షాపుకు వేరే వాళ్ళని పంపించి మరలా తక్కువైపోయిన ఇస్తరాకులు తెప్పించి భోజనాలు పెట్టారని సాక్ష్యం చెప్తూ ఉంటారు ఏసన్న గారు. మరి ఆ పరిచర్యను దేవుడు దీవించాడు కదా. సతీష్ కుమార్ గారు మొన్న వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పరిస్థితులు అవి ఏవో సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆయన. ఆ రోజున వారు చేసిన పరిచర్య ప్రారంభ దినాలు చిన్నగా ఏమంటారు, కరపత్రికలు, సంఘము కూడా లేని పరిస్థితుల్లో కరపత్రికలు చేతిలో పట్టుకొని గ్రామాలకు వెళ్ళి కరపత్రికలు పంచిన పరిస్థితులు, దేవుని సువార్త ప్రకటించినటువంటి పరిస్థితులు. ఈ రోజున గొప్ప సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఒకటేసారి అలా పైనుంచి ఊడిపడలో ఎవరు. కనుక మనం ఎప్పుడు కూడా అనాలోచితంగా ఈ పరిచర్య ఇంతేనేమో లేకపోతే ఇది ఇంతేనేమో అన్నట్లుగా కాదు, కానీ ఈ పరిచర్యలో దేవుడు ఈ ప్రారంభ స్థితిలోనే దేవుడు నిన్ను ఇక్కడ నిలిపాడు, ఇక్కడ నిన్ను నడిపిస్తున్నాడు అని అంటే నీ ఎడల దేవుని ప్రణాళిక చాలా గొప్పదని నీవు తలంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద పేతురు నీవు బండవు, నీ మీద నేను నా సంఘాన్ని కట్టుదును అని ప్రభు మాట్లాడతాడు పేతురుతో. అలాగే ఇక్కడ చేరిన మనమంతా కూడా ఈ పరిచర్యకు ఒక పునాది లాంటి వారిని. దేవునికి స్తోత్రం. మన మీద రాబో దినముల్లో ఒక మహిమ కలిగిన సంఘము ప్రభు కట్టునుగాక. విశ్వాసంతో చెప్దామండి, చేతులు ఊపుతా ఆమేనని. విశ్వాసంతో చెప్దాం మరొకసారి ఆమేనని. మన మీద దేవుడు ఒక మహిమ కలిగిన సంఘమును కట్టునుగాక. మన మీద దేవుడు ఒక మహిమ కలిగిన సంఘమును కట్టునుగాక. కనుక ఆ ఉద్దేశముతోనే, ఆ అనుభవాలతోనే మనం కొనసాగించబడాలి. కనుక ఎవరు నిర్లక్ష్య ధోరణితో ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో సమృద్ధిగా దీవించునుగాక. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. ఆ రీతిగా మీరు నడిపించబడండి. వచ్చే ఆదివారం కూడా మరలా ప్రకటన చేస్తాను. క్రిస్మస్ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడుతుంది. అలాగే సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు 27, 28, 29 తారీఖుల్లో సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. కనుక ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి, తప్పనిసరిగా పాలు పొందండి. దేవుని సమృద్ధి అయినటువంటి దీవెన మీరంతా కూడా పొందుదురుగాక. అలాగే 31వ తారీఖు కూడా సంవత్సరాంతపు ప్రార్థన, నూతన సంవత్సరపు ఆరాధన కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ విషయాలు నేను ఫర్దర్గా మీకు తెలియపరుస్తాను. ఆ విషయాలన్నిటిని బట్టి మనం నడిపించబడదాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పరిచర్యను అంచెలంచెలుగా ప్రభువే దీవించునుగాక. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విందాం. గత వారం అంతా కూడా ఆయా చోట్ల సువార్త పరిచర్య నిమిత్తమై ఇటు విజయవాడ, అటు కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ, ఇంకా పరిసరాలన్నీ కూడా ఒక 3-4 రోజులు ప్రయాణాలే సరిపోయాయి. ప్రయాణాలన్నీ తిరిగి వచ్చి బాగా అలసిపోయి ఎక్కడో ఫుడ్ పడలేదు, ఆహారం పడలేదు. దానివల్ల వచ్చిన తర్వాత తిరిగినంతసేపు బాగానే ఉన్నా, వచ్చిన తర్వాత వామిటింగ్ అయ్యింది ఒక్కసారి. అది ఏదో ఫుడ్ పడక, శరీరంలో అనారోగ్యం కాదు, ఏదో ఫుడ్ పడక. బాగా చల్లగా ఉంది కదా వాతావరణం, ఆ చల్లటి వాతావరణం అంతా కూడా అయ్యి ఇలా కొంచెం అనారోగ్యంతో ఉంది. దేవుడే మంచి ఆరోగ్యాన్ని నేను అనుకున్న నిన్న ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో, అలా ఉన్నటువంటి ఆ బలహీనమైన సమయంలో, ప్రభా రేపటి దినమున నాయనా మీ పరిచర్యలో వాడబడాలి యేసయ్యా, తగిన బలం ఇయ్యయ్యా, తగిన శక్తి ఇయ్యయ్యా అని చెప్పి కోరుకున్న ఆ రీతిగానే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను రాత్రి ఇక్కడ మనకు తెలిసిన అన్నవాళ్ళు రవి అని, ఆ అన్న వాళ్ళ బాబుది పుట్టినరోజు ఉంటే
ప్రార్థన చేసి దానికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, పుట్టినరోజు కార్యక్రమం ఉంటే ఆ ప్రార్థన చేసి నేను వీడు ఇద్దరం వెళ్ళి వచ్చాం. వాళ్ళ కేక్ తినండి అన్న అంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, నేను తినను, వాడికి పెట్టనంటే నా భాగం కూడా వాడే తిన్నాడు. 2 భాగాలు తిన్నాడు వాడు. దేవుడు అంత ఓపిక ఇచ్చాడు. మీ ప్రార్థనను బట్టి ఇంకా మంచిగా ప్రార్థన చేయండి. దేవుని సేవలో ప్రభు చేతిలోని ఒక పాత్రగా ప్రభు వాడుకోను గాక. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. నిదానంగా చదవమ్మా, నిన్ను ఎవరు తొందర పెట్టట్లా. ప్రభు నెమ్మది చదవద్దనట్లా చదువమ్మా. ప్రభువుకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలా జాగ్రత్తగా చదివిన ఆ వాక్యాన్ని మీరు కాస్త గమనించండి. ప్రభుకి ఏది ప్రీతికరమో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. క్లుప్తంగా నేను చాలా కొద్దిగా ఒక్క అరగంట లోపే ముగిద్దామని నేను అనుకుంటున్నాను. కనుక చాలా జాగ్రత్తగా ఆ మాటలు మీరు కాస్త తీసుకోండి. ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించాలి మనం. నా మటుకు నన్ను చాలామంది అడుగుతుంటారు, అన్నయ్య ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతారు నన్ను. సరే పలాని సమయంలో నేను వస్తానులే అని చెప్తే మీకు ఏది ఇష్టమో, ఏంటి పాస్టర్ గారు మీకు ఏది ఇష్టమో చెప్పండి పాస్టర్ గారు అని నన్ను అడుగుతుంటారు చాలామంది. మీకు ఏది ప్రీతికరము? అమ్మ పర్లేదమ్మా, ఏదో ఒకటి. అలా కాదన్నా, మీరు ఇంటికి వచ్చినప్పుడు ఇష్టంగా తినాలి కదా, సేవకులుగా మీరు వచ్చినప్పుడు ఇష్టంగా తినాలి కదా, కాబట్టి మీకు ఏది ప్రీతికరమో మీరు చెప్పండి, అదే వండి పెడతాం, అదే చేసి పెడతాం అని చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు. అలాగే నన్నని మాత్రమే కాదు, సేవకుడిగా మన పిల్లల్ని అడుగుతుంటాం, రే మీకు ఏది ఇష్టమో చెప్పండి రా, అది చేసి పెడతాను అని. అంటే మనకు ఎవరైతే ప్రేమగా మన్ననగా ఉన్నారో వారి ఇష్టాన్ని తెలుసుకొని వారి ఇష్ట ప్రకారం నడిపించబడేదానికి మనము ఇష్టపడతాం. మనకు బాగా పరిచయముగా ఉన్నటువంటి వారు, లేకపోతే గొప్పవారు, గనులు, వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకునే దానికి మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయులుగా మనమంతా కూడా దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టమో దానిని మనము గుర్తించగలగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఇష్టం అనేది మనం కాస్త గమనించాలి. దాన్ని పరీక్ష చేస్తూ వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. చీకటి అనుభవాల్లో మనం కొనసాగించబడకూడదు. వెలుగుమయముగా మన జీవన విధానాల్ని, వెలుగుమయముగా మన ఆత్మ సంబంధమైనటువంటి స్థితిగతుల్ని, వెలుగుమయముగా మన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని మనం నడిపించుకోవాలి, వెలుగుగా కొనసాగింపజేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టము అని పరీక్షించాలి. లేఖన భాగాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యమును మీరు గమనించగలిగితే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తాన్ని పరీక్షించండి, సమస్తాన్ని పరీక్షించండి. ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఒక రైతు బజార్కి మనం వెళ్ళామనుకోండి, కూరగాయలు తీసుకునేటప్పుడు ఒక 4-5 షాపులు మనం తిరుగుతాం, చూసుకుంటూ పోతారు కొంతమంది. నేనుండి ఆ బ్రదర్గా ఉన్న ఆ సమయంలో అలాగే మార్కెట్కి వెళ్తున్నప్పుడు అన్న వాళ్ళని నేను అడిగేవాడిని, మందిరానికి కూరగాయలు తీసుకొని వచ్చేదానికి మార్కెట్కి వెళ్ళేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. మందిరం ఆటో నడిపి బ్రదర్గా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు, అన్న ఇక్కడ తీసుకుందారన్న అంటే, అన్న అక్కడ బాగోలేవు రండి అన్న, ముందుకెళ్దాం చూద్దాం అని చెప్పి షాపులన్నీ చూసేవాళ్ళు. అలా పోతూనే కళ్ళతో అన్నీ చూసేవాళ్ళు.
అన్నీ చూసి వాళ్ళు మాట్లాడుకునేవారు. ఇద్దరు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఏమని తెలుసా? ఇక్కడ వంకాయలు బాగున్నాయి, ఇక్కడ టొమాటోలు బాగున్నాయి, ఇక్కడ బంగాళదుంపలు బాగున్నాయి, ఇక్కడ ఆకుకూరలు బాగున్నాయి అని ఒకే షాపులో అన్నీ తీసుకోరండి. ఎక్కడ ఏవి బాగున్నాయో అక్కడ అవి మాత్రమే తీసుకునేవాళ్ళు. వాక్యం చాలా తేటగా తెలియపరుస్తున్నటువంటి మాట, సమస్తాన్ని పరీక్షించండి, సమస్తమును పరీక్షించండి, మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్ని పరీక్షించండి, మేలైన దానిని మాత్రమే చేపట్టండి. దేవునికి స్తోత్రం. ఏది మన జీవితానికి మేలుకరం, ఏది మన జీవితానికి ఆశీర్వాదకరం, ఏది మన జీవితానికి దీవెన కలుగజేస్తుంది, ఏది మన జీవితానికి ఉపయోగపడుతుంది, నిరుపయోగమైనవన్నీ కూడా చెత్తంతా కూడా మనం పోగేసుకోకూడదండి. కొన్నిసార్లు మనం గమనిస్తే మన సెల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంటుంది. కారణం ఏంటో తెలుసా? చెత్త చెదారం, ఏమి ఉపయోగమో ఏమి ఉపయోగం లేదో ఏమీ తెలియదండి, అన్నిటినీ మన సెల్ ఫోన్లో పెట్టుకుంటాం. ఇళ్లలో కూడా చూడండి, కొంతమంది ఇల్లు చూడండి చెత్త కుండీలాగా ఉంటాయి, ఉపయోగం లేని తీసి పడేయడు, అన్నీ ఇరిగిపోయిన సామాన్లు, పగిలిపోయిన సామాన్లు అన్నీ పక్కన పెట్టుకొని ఉంటారు. ఒక చెత్త కుప్పలా కనబడుతుంది ఆ ఇల్లు. ఇది పగిలిపోయిందే, ఇది విరిగిపోయిందే, దీన్ని తీసేసి ఒక మంచిది తెచ్చుకుంది అనేది ఉండదు, అన్నీ అలాగే పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఇళ్ళంతా కూడా సామాన్లు ఎక్కువగా కనపడుతున్నాయి, కానీ ఏది ఉపయోగకరంగా ఏది మంచిగా కనపడదు. అందుకనే ఆత్మీయులుగా లోకములో ఉన్న వాటన్నిటిని పరీక్ష చేయండి, అన్నిటిని గమనించండి, అన్నిటిని చూడండి, కానీ మేలుకరమైనది మాత్రమే మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, మేలైన దానిని తీసుకోండి. ఆత్మీయులుగా మన జీవితాల్లో అట్టి అనుభవాల్లో మనం నడిపించబడాలి. అలా దేవునికి ప్రీతికరంగా మనం నడిపించబడితే, దేవునికి ఇష్టముగా మనం కొనసాగించబడితే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి ఇష్టమైంది నేను చేయాలి అని మనం ఆలోచన చేస్తే, వాక్యంలో రాయబడిన చక్కటి మాట, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మాటలు ఎప్పుడు మనకు వినబడుతూనే ఉంటాయి. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం నుండి మనం కొన్ని విషయాలు అలా చదువుకుంటూ వస్తే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మాట్లాడుతూ 14వ వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాటను తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన వారికి. ఎవరికి? దేవునికి మనం ప్రీతిప్రదముగా కనబడితే, ఆయనకి ఇష్టమైంది మనం చేస్తే మనం కూడా ఆయన దృష్టికి ఇష్టలుగా కనబడతాం. అలా ఆయనకు ఇష్టమైంది మనం చేస్తే, ఆయనకు ఇష్టమైన ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటే, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. నా జీవితంలో సమాధానం ఉండాలి, నా జీవితంలో నెమ్మది ఉండాలి అని ఒక వ్యక్తి కోరుకుంటే, ఆ వ్యక్తి దేవుని ద్వారా ఆయనకి ఇష్టమైన అనుభవాలు చేస్తూ నడిపించబడాలి. లేఖన భాగాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆయనకి ఇష్టమైంది ఎలా ఉండాలి, దేవునికి ప్రీతికరమైంది ఏంటి. కొన్నిసార్లు చెప్తూ ఉంటాం సేవకులుగా, మీకు ఇష్టమైంది ఏంటో చెప్పండి అన్న అని అంటే చెప్తామేమో కొన్నిసార్లు. సిస్టర్, మాకు ఇదిగో ఈ ఆహారం అంటే ఇష్టం, బ్రదర్ మాకు ఇదిగో ఈ పరిస్థితులు అంటే ఇష్టమని చెప్తామేమో. అలాగే దేవునికి ఇష్టమైంది ఏంటి అని లేఖన భాగంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం గమనించి తెలుసుకుందాం, వాటి ప్రకారం నడిపించబడదాం. ప్రభు యొక్క దీవెన సమృద్ధిగా మనం పొందుదముగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా ప్రభు చేయునుగాక. చేతులూపుతూ గట్టిగా ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా అని చెప్దామండి అందరూ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా కనబడితే, శత్రువులను సహా దేవుడు ఏం చేస్తాడంటే మిత్రులుగా మారుస్తాడట. మనకు విరోధముగా లేచిన వారు కూడా మన పక్షపు వారగునట్లుగా ప్రభు కార్యములు జరిగించునుగాక.
దేవుని దృష్టికి మన ప్రవర్తన ప్రీతికరముగా కనబడాలి. దేవునికి ఏది ప్రీతికరం అంటే మనం చక్కటి ప్రవర్తనను నడిపించబడడం దేవునికి ప్రీతికరముగా కనబడాలి. నేను మాట్లాడుతున్న మాట దేవునికి ప్రీతికరముగా ఉండాలి. నా నడవడిక దేవునికి ప్రీతికరముగా ఉండాలి. నా జీవన విధానం దేవునికి ప్రీతికరముగా కనబడాలి. నన్ను దేవుడు చూస్తున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నేను నడిపించబడుతున్నానా లేదా అని పరీక్ష చేయాలి. మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా మనం నడిపించబడతాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మెప్పు పొందేదానికి. ఎందుకు బ్రదర్ ఇదిగా ఇలా చేస్తున్నావు అంటే, ఇలా చేస్తేనే ఆయనకి ఇష్టమండి, ఇలా చేస్తేనే నా యజమానికి ఇష్టమండి, ఇలా నడిపించబడితేనే నా ఇంట్లో వాళ్ళకి ఇష్టమండి, ఇలా చేస్తేనే నాకు పరిచయస్తులకు ఇష్టమండి, వాళ్ళ మన్నన వాళ్ళ మెప్పు నాకు కావాలి, కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నీ ప్రవర్తన ఉందా? దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నీ మాట ఉందా? దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నీవు నడిపించబడే నడవడిక ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన చక్కటి మాటలు మీరు గమనించగలిగితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వాక్యము నుండి 9వ వాక్యం వరకు చాలా విషయాలు అక్కడ గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. నేను చదువుతాను, చాలా ఉన్నాయి కనుక నేను చదువుతాను. ఆ మాటని మీరు కాస్త గమనించండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, నోట్ చేసుకోండి ఆ మాటలన్నీ కూడా, వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు, నోట్ చేయండి అక్కడ, ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడ్ల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదైన దాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మానుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ రాయబడిన చక్కటి మాటలు చూడండి. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా కనబడాలి. అక్కడ రాయబడిన మాట, ఇది దేవునికి ప్రీతికరమని మీరు అనుకుందురా? ఏంటి? కఠినమైన మాటలు మాట్లాడడం. అక్కడే మీరు గమనించండి, కలహాలు ఆడడం. ఇంకొకటి అక్కడే గమనించండి, వివాదాలు, అన్యాయముగా గుద్దులాడుకోవడం. చూడండి, ఇవన్నీ చేస్తూ దేవునికి అయిష్టముగా, అంటే మన సొంత వ్యాపారములను, మన సొంత పనులను, దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యపరిచి మన సొంత పనులు మనం చేసుకుంటూ నడిపించబడుతున్న అనుభవాలు, ఇవన్నీ చేస్తూ దేవునికి నేను ప్రీతికరంగా ఉన్నాను, దేవునికి నేను ఇష్టంగా ఉన్నాను, దేవుని నన్ను చూస్తున్నాడు, దేవుడికి నేను చేసే ప్రార్థన అంతా కూడా అంగీకరించబడాలి అని మనం అనుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా?
అక్కడ వ్రాయబడిన చక్కటి మాటను మీరు గమనించండి. 6వ వాక్యంలో దుర్మార్గుల కట్లను విప్పుటయు. దుర్మార్గంగా ఎవడైనా ఉన్నాడు అంటే వాడికి దేవుని గూర్చిన రక్షణ సువార్త ప్రకటించి వాడి దుర్మార్గతలో నుండి దేవుని ద్వారా కలుగుతున్న విడుదల మీ సువార్త ద్వారా వాడికి కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతోమంది దుర్మార్గులండి మా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మైకేల్ బాబు, అంతే కదమ్మా, విజయ్ కుమార్ మైకేల్ బాబు, ఆయన బాంబులు వేసేవాడు, కత్తులు పట్టుకొని గొడవలకు తిరిగేవాడు. ఆయన ఎలా ఉండేవాడంటే అసలు గొడవలంటే అంత గొడవలకి ఫ్యాక్షనిస్ట్లో మీరు ఇప్పటికి కూడా యూట్యూబ్లో కూడా మీరు గమనిస్తే ఆయన సాక్ష్యం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అంతగా అక్కడ ఏమంటారు గొడవలు కొట్లాట్లు పెట్టుకునేటువంటి వ్యక్తి. ఎవరో చెప్పిన సువార్త విని దేవుని మాటలు విని తన మనస్సును మార్చుకొని దుర్మార్గాలంతటిని విడిచిపెట్టి దేవుని కొరకు సేవకుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చేతులతో బాంబులు పట్టుకొని విసిరినవాడు, కత్తులు పట్టుకొని తిరిగినవాడు ఇప్పుడు స్వార్థ ప్రకటించేదానికి ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. కడప అయింది. ఆ ఇంటికి కూడా మేము వెళ్ళాం. నేను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో మనకు దగ్గరే ఆ ఇంటికి కూడా నేను వెళ్ళే వాళ్ళ ఇంటికి. చూడండి, ఈ రోజున ఒక గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. దేవుని యొక్క చేతిలో వాడబడుతున్నాడు. దుర్మార్గుల యొక్క కట్లు మనం విప్పాలి. ఒక సేవకుడు చెప్పిన మాటలు, ఒక విశ్వాసి పలికిన మాటలు ఇతరులకు ఒక ఆదరణగా ఉండి వారి దుర్మార్గత నుండి విడుదల పొందితే, ఆ కట్ల నుండి విడుదల పొందితే ఆ ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద శాశ్వత కాలము నిలిచి ఉండునుగాక. ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నటువంటి మన జీవితాల్లో దేవుని కొరకు ఇట్టి ఒక ఉన్నతమైనటువంటి సాక్షులుగా, ప్రతినిధులుగా, పత్రికలుగా మనం కనబడగలగాలి. దుర్మార్గుల కట్లు విప్పగలగాలి. అక్కడే మీరు గమనించిన ఆ మాటలు, కాడిమాను మేకులు తీయుటకు, బాధింపబడి వారికి విడుదల కలుగుటకు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఎవరికి ఇవ్వాలి? బాగా మనం ఏం చేస్తుంది తెలుసా? యోబు గ్రంథంలో నేర్పుతాయి అవన్నీ పాఠాలండి మనకి. యోబు బాగున్నప్పుడు అందరూ యోబు దగ్గరికి వచ్చారు. యోబుకు బాగోలేనప్పుడు ఎవరన్నా యోబుని వచ్చి పలకరించాడా? పలకరించిన ముగ్గురు స్నేహితులు కూడా సూటిపోటి మాటలు, ఒరేయ్ దేవుణ్ణి దూషించకూడదురా, నువ్వు ఏం పాపం చేసావరా, ఏ అక్రమం చేసేవారా, ఇలాంటి నీచమైన పరిస్థితుల్లోనికి నీవు వెళ్ళిపోయావా అని చెప్పి సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే యోబు అంటాడు, ఇదిగో ఈ తప్పు, ఈ పరిస్థితులు ఇలా కలిగేదానికి నేనేం చేయలేదు, ఎందుకో దేవుడు అనుమతించాడు, దేవుడు పరీక్షిస్తున్నాడేమో నన్ను అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఏమీ లేనప్పుడు ఎవ్వడు రాలేదండి యోబు దగ్గరికి. దేవుని సముఖంలో తన యథార్థతను విడిచిపెట్టక, తన భక్తిని విడిచిపెట్టక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు యోబు మొదట కలిగిన దానికంటే కూడా 2 దేవుని ద్వారా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిందంతా కూడా మరలా 2 పొందుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అత్యధికముగా దిగి వచ్చింది. మీరు ఆ మాటల్లో గమనించి చూస్తే, ఆ మాటలు చూడండి మరొకసారి ఆ మాటలు చూడండి. అక్కడ తీస్తే చూడండి, చివరి అధ్యాయం 42వ అధ్యాయం యోబు గ్రంథం. అప్పుడు మరలా యోబు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ వచ్చి యోబుకు బహుమానాలు ఇస్తున్నారంట. ఆ మాట తీస్తే చదవండి. ఆ మాట యోబు గ్రంథం చివరి అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి చూడండి. 10వ వాక్యమా అమ్మ, 11వ వాక్యమా, 16వ వాక్యమా?
కాదమ్మా, 11వ వాక్యం చూడు. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకు ముందు అతనికి నేను చదువుతానులేమ్మా. పరిచయులైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖమును పొందితేవని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్క వరాహమును ఒక్కొక్కడును బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చిరి. ఆ మాట గమనించాలి. ఎప్పుడు ఈ మాట, వాక్యాన్ని ఇలాగే నేర్చుకోవాలి మనం. ఎప్పుడు ఈ మాట? యోబు చిల్లపెంకి పెట్టుకొని గీక్కుంటూ ఉన్నప్పుడా? ఎప్పుడు? యోబు అంత కోల్పోయి నిలిచి ఉన్నప్పుడా? ఎప్పుడైతే కోల్పోయిందంతా కూడా మరలా దేవుని ద్వారా పొందుకున్నాడో, కోల్పోయిందంతా మరలా పొందుకున్నాడు, అప్పుడు అందరూ మరలా యోబు గారి దగ్గరకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా అందరూ యోబు గారి దగ్గరికి వచ్చే వాళ్ళు ఏమైనా ఒట్టికి వస్తున్నారా? చూడండి, అక్కడ చూడండి. అందరూ ఒక్కొక్క వరాహమును ఒక వరహం తీసుకొని వస్తున్నారు. అంటే అక్కడ మీరు గమనిస్తే కొంత సొమ్ము, అలాగే ఒక బంగారు ఉంగరం. ఎప్పుడు? కలిగినప్పుడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న చక్కటి మాట, ఒక ఆత్మీయుడు నేర్చుకోవాల్సిన చక్కటి మాట ఏంటి తెలుసా? నీ ఆహారమును ఎవరికి ఇవ్వాలి అంటే ఆకలి గొనిన వానికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ ఆహారమును ఎవరికి ఇవ్వాలి అంటే ఆకలి గొనిన వాడికి ఇవ్వాలి. ఆకలి గొనిన వాడికి ఇవ్వాలి. కడుపు నిండిన వాడికి మరలా తీసుకుని వెళ్ళి మరలా మనం పెడుతూ ఉంటాం. కడుపు నిండిన వాడికి తీసుకుని వెళ్ళి మరలా మనం పెడుతూ ఉంటాం. కానీ ఆకలి గొనిన వాడిని మాత్రం చూస్తే ఏయ్ పక్కకు బా అంటుంటాం మనం. కడుపు నిండిన వాడికి మాత్రం మరలా పెడుతుంటాం మనం. ఎందుకో తెలుసా? మెప్పు పొందేదానికి. మనుషుల యొక్క ఆలోచనలు ఇవి. కానీ దేవుని ప్రక్రియ అలా లేదండి. యోబుకి ఏమీ లేనప్పుడు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ ఆహారమును ఆకలి గొనిన వారికి అక్కడ మీరు గమనించండి, నీ రక్త సంబంధికులకు ముఖం తిప్పుకోకూడదు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనుడు నీకు ఒకవేళ కనబడితే నీ చేతనైతే వానికి ఒక వస్త్రము ఇవ్వగలగాలి. ఇవి కదా దేవునికి ప్రీతికరమైనటువంటి అనుభవం. మన భక్తి చేస్తున్నామంటే ఈ భక్తిలో మనం నేర్చుకోవాల్సిన అనుభవాలు ఇవ్వండి. అంతేగాని ద్వేషాలు, కలహాలు, పగలు, అసూయలు, మత్సరాలు, గొడవలు, కక్షలండి. సంఘాల్లో భేదాభిప్రాయాలు, కుటుంబాల్లో భేదాభిప్రాయాలు, భార్యాభర్తల అసమాధానాలు, అన్నదమ్ములకు అసమాధానాలు, ఈ కుటుంబీకులతో అసమాధానాలు మనకు ఉండకూడదండి. దేవుని ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ మనందరిలో కుమ్మరింపబడునుగాక. దేవుని ప్రవర్తన చూస్తున్నాడు. ఆ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా మార్చబడాలంటే ఇట్టి అనుభవాల్లో మనం నడిపించబడాలి. ఇలా ఉండి పూర్ణ హృదయంతో యేసయ్యా అని నీవు పిలిస్తే, అక్కడ రాయబడిన చక్కటి మాట చూడండి 9వ వాక్యంలో. అప్పుడు 9వ వాక్యం చదవమ్మా, గట్టిగా చదువు తల్లి. అప్పుడు నీవు పిలువగా వెంటనే దేవుడు నీకు పలకబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామా అండి. నీవు యేసయ్యా అని పిలిచిన వెంటనే దేవుడు ఏం చేస్తా తెలుసా? అమ్మా నేనున్నా నీకు, బ్రదర్ నేనున్నా నీకు అని దేవుడే నీకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. ఆ తర్వాత మాటలు కూడా మీరు గమనించగలిగితే, నీవు మొరపెట్టగా నేనున్నాను నీకు అని అభయం ఇస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి ప్రీతికరమైన ప్రవర్తన దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండో విషయాన్ని చెప్తాను క్లుప్తంగా. ఆ మాటలు కూడా మీరు కాస్త గమనించండి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30-31వ వాక్యం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను.
చూడండి ఆ మాటలు గమనించండి. కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన నామాన్ని ఘనపరుస్తాను. ఎద్దుల కంటెను, కొమ్ములను డెక్కలు గల కోడెల కంటెను ఇది యెహోవాకు ప్రీతికరము. ఏది దేవునికి ప్రీతికరము? ఏది? కీర్తనలతో దేవుని నామాన్ని మహింపరచడం. దేవునికి స్తోత్రం. మనం నోరు తెరిస్తే మన నోట ఏముండాలంటే స్తుతిధ్వని వినబడునుగాక, స్తోత్రధ్వని వినబడునుగాక, స్తుతి అర్పణ అర్పించుదుముగాక. ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 అనుకుంటా ఉండండి. నా మటుకు నేనైతే అలాగే చేస్తా. నన్ను చూస్తున్న వాళ్ళు చెప్తారా మాట. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా పని చేయాలంటే తిరుగుతూనే, ఒకవేళ ఆ పని చేస్తూనే ఊరు వెళ్ళాలి, బట్టలు సర్దుకుంటున్నా ఊరు వెళ్ళాలి, బట్టలు సర్దుకుంటున్నా, ఆ బట్టలు సర్దుతూనే స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 అంటూనే తిరుగుతా నేను. స్తోత్రం 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 చెప్పుకుంటూనే నేను బయలుదేరుతా. ఇక్కడికి బయలుదేరాలన్నా సరే స్తోత్రం చెప్పుకుంటూనే నేను ప్రతి పని నేను చేస్తూ ఉంటా. స్తోత్రం 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 అని గట్టిగానే చెప్తా. స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం 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 అని చూస్తూ ఉంటా. అన్నీ దేనికో తెలుసా? మన నోట ఈ స్తుతిధ్వని ఉన్నప్పుడు అది దేవుని దృష్టికి ప్రీతికరముగా మార్చబడుతుంది. మనం చేస్తున్న పని ఏదైనా సరే అది దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మలుచునుగాక. ఏ పని చేసినా స్తోత్రధ్వని చేయండి. నీవు ఇంట్లో వంట వండుతున్నావా, ఒక్కదానివే వంట వండుతున్నావా, స్తోత్రం చెప్తా ఉండు. ఎవరైనా ఉంటే మాట్లాడు, తప్పు కాదు. మాట్లాడకుండా ఇంకేమంటారు? ఎవరైనా వచ్చి మనల్ని పిలిచినా కొంతమంది పలకకుండా స్తోత్రం 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 స్తోత్రాలు చెప్తున్నారు అర్థం కావట్లా అని చెప్పి మాట్లాడకండి. ఎవరైనా పిలిస్తే పలకండి, మాట్లాడండి. ఖాళీగా ఉన్నారా, ఒంటరిగా ఉన్నారా, మీరు ఒక్కరుగానే పని చేసుకుంటున్నారా, పని చేస్తూనే సరే, బట్టలు ఉతుకుతూనైనా సరే స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 అని. వంట చేస్తున్నారా, స్తోత్రం చెప్తూ ఉండండి హృదయాంతరంగంలో. ఒకవేళ అలా మనసులో అటు ఇటు ఆలోచన పోతున్నాయంటే గట్టిగానే చెప్పుకోండి. ఒంటరిగానే ఉంటారు కదా, స్తోత్రం చెప్తూ వంట చేయండి, స్తోత్రం చెప్తూ బట్టలు ఉతకండి, స్తోత్రం చెప్తూ ఇల్లు ఉడవండి, స్తోత్రం చెప్తూ చేయండి. స్తుతి అర్పణ పాట పాడుతూ దేవుని గానం చేస్తూ నీ పనులను చేసుకోండి. అది దేవునికి ప్రీతికరమైంది. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రీతికరముగా మనం నడిపించబడినప్పుడు ఆయన ద్వారా కలుగుతున్న సమృద్ధైనటువంటి దీవెన మన జీవితాల్లో పొందుదుముగాక. ఎప్పుడు మన నోట ఈ స్తోత్ర ధ్వని వినబడగలగాలి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వాక్యముల్లో మీరు గమనించగలిగితే, దేవుని అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడు, ఆ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుణ్ణి నేను స్తుతించాలి. నేను స్తుతించకపోతే ఆయనకి ఏదో అయిపోతుంది అని అనుకుంటే ఏం కాదండి. ఆయనకి కారణం ఏంటి తెలుసా? వేలాది దూతలు ప్రతిగానములతో ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో ఆయన నామాన్ని స్తుతిస్తూనే మహిమపరుస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు అక్కడ గమనించండి, కెరూబులు ఇవన్నీ కూడా వాటికి ఇవ్వబడిన రెక్కలతో, 2 రెక్కలతో వాటి యొక్క దేహములను కప్పుకొని, వాటి ముఖములను 2 రెక్కలతో కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండుకొని ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తున్నాయట. ఎవరి నోటైతే ఈ స్తుతిధ్వని ఉంటుందో వారి జీవితాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు కలుగజేస్తాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అన్ని రెఫరెన్స్లు నేను చదివిస్తే లేట్ అయిపోతుంది కనుక క్లుప్తంగా నేను చెప్తున్న మాటలు గమనించండి. దినవృత్తాంతముల 1వ గ్రంథమా 2వ గ్రంథమా చూడండి అమ్మా మాట. 20వ అధ్యాయం యెహోషాపాతు గురించి. దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో 1-2 చూడండి. ప్రారంభంలోనే కనపడదు. 2వది దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం. జస్ట్ నోట్ చేసుకొని నేను చెప్తాను. ఆ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్పాను.
యెహోషాపాతు రాజు మీదకి 3 దేశపు రాజులు ఒక్క రాజు మీదకి దండెత్తొచ్చారు. 3 దేశపు రాజులు ఒక్కడి మీదకి 3 వచ్చేసారండి. ఏం చేయాలో దిక్కుతోచట్లా. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్పాను. 12వ వాక్యంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. చాలా చక్కటి ప్రార్థన, నాకు ఇష్టమైన ప్రార్థన. యెహోవా, మా మీదికి వచ్చుచున్నటువంటి ఈ సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును, తీస్తే చదవచ్చు కదమ్మా, ఏమి చేయుటకును మాకు తోచదు, తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ ఆయుధాలు పట్టుకొని పోకండి. మనం కూడా యుద్ధం చేయాలి. దేంతో తెలుసా? కత్తులు పట్టుకొని పోవాల్సిన అక్కర్లా. ఒక్కటే నీ తలంపుల్లో ఉండాల్సింది ఒక్కటే, స్తోత్రం చెప్తూ మీరు యుద్ధ రంగానికి వెళ్ళండి. అక్కడ మీరు గమనించండి, చదవమ్మా. చూచెదరు. ఆ 19వ వాక్యాన్ని చూడండి అమ్మా. 19వ వాక్యం చూడండి. కహాతీయుల సంతతి వారును చూడండి, స్తుతించాలి. 21వ వాక్యంలో కూడా చూడండి, యెహోవా కృప నిరంతరమును, ఆయన స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాడు. స్తోత్రం చెప్పేదానికి మాత్రమే నియమించారండి, యుద్ధం చేసేదానికి కాదు. అలా స్తోత్రం చెప్పుకుంటూ యుద్ధ రంగంలోనికి వెళ్ళాయండి. దేవుడు శత్రువులు 3 వచ్చారు కదా, 3కి వారికే ఏదో గొడవ పెట్టేశాడు. ఒకరిని ఒకరు వాళ్ళే చంపుకున్నారు. దేవుని ప్రజలు యుద్ధ రంగంలోనికి వెళ్ళేసరికి విశ్వసించండి, ఏ ఒక్క శత్రువు కూడా జీవముతో కనబడలేదట. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుద్దాము మనమంతా కూడా. చూడండి, యుద్ధ రంగంలోనికి వెళ్ళేసరికి ఏ ఒక్క శత్రువు కూడా లేడు. అక్కడ మీరు కింద మాటలు 28, 29 ఆ మాటలు మీరు గమనించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట, 29వ వాక్యం చూడండి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసిరని వినగా దేవుని భయము వారి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు అతని చుట్టూనున్న వారి మీద జయించి అతనికి నెమ్మది అనుగ్రహించనని యెహోషాపాతు రాజు యొక్క రాజ్యము నిమ్మలంగా ఉందట. మన జీవితాల్లో కూడా అట్టి నిమ్మలమైన అనుభవాలు మనకు కలిగి నడిపించబడాలంటే స్తోత్రధ్వని మన నోట వినబడునుగాక. వేరేది ఏది అక్కర్లేదండి, వేరే ఏ మర్మం ఏమి లేదు, వేరే మంత్రం ఏమి లేదు. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ పని చేస్తున్న మనసులో ఈ మాట అనుకోండి చాలు. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అంటూ మీ పనులు మీరు చేయండి. మీరు తలంచిన ప్రతి పనిని దేవుడు జయముతో ముగించునుగాక. ఆ పనులన్నీ జయాన్ని కలుగజేసి నెమ్మదిని దయచేయునుగాక. దేవుని స్తుతించే అనుభవం దేవునికి ప్రీతికరం. చివరికి ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అక్కడ మీరు రాయబడినటువంటి ఆ చక్కటి మాట మీరు గమనించండి. వినయ భయభక్తులతో ఆ మాట నోట్ చేసుకోండి. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే వినయం ఉండాలి మనకు. రెండవది భయభక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. భయము భక్తి కలిగినటువంటి అనుభవాలు ఉండాలి. భయం అంటే గడగడ వణికిపోవడం కాదు.
ఆ మధ్య ఇలాగే ఒక చోటికి వెళ్ళాం. నేను బ్రదర్గా ఉన్నప్పుడు మా పాస్టర్ గారితో పాటు ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి టీ తీసుకొని వచ్చింది. అన్నయ్య టీ తీసుకోండి అన్నయ్య అని టీ తీసుకొని వచ్చి అలా చేతులు వణుకుతూ ఉన్నాయండి. చూస్తూనే ఉన్నాము, ఈమె ఎక్కడ పడేస్తుందో అని చేసి అనుకుంటూనే ఉన్నాం. మా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి టీ ఇస్తూ పాస్టర్ గారి మీద టీ పోసేసింది. మొత్తం టీ మొత్తం పాస్టర్ గారి మీద పోసేసింది. మా పాస్టర్ గారు అబ్బా అబ్బా అంట లేచి ఏందమ్మా ఇంత పని చేసావంటే, అన్నయ్య మీరంటే భయం అన్నయ్యా అనిందమ్మా. భయం అంటే టీ పోసి చెప్పాల్సిన అక్కర్లేదమ్మా. భయం అంటే అబ్రహామును గూర్చి దేవుడు చెప్తాడు ఒక చక్కటి మాట. దేవుని మాట వినడమే భయం, అంతే, వేరేది ఏది కాదు. భయపడడం అంటే ఏంటంటే దేవుని మాట వినడమే. నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుడిని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి బలర్పించేసేయి అని అంటే మారు మాట మాట్లాడాలి అబ్రహాం. తన కుమారుడిని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టేసాడు, అంతే. మనమైతే మనం చేయగలుగుతామా? చేసే అనుభవాల్లోనికి మనం రావాలి. అప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇందు మూలముగా నీవు నాకు భయపడువాడవని నేను తెలుసుకున్నాను అంటాడు. దేవునికి భయపడడం అంటే దేవుని మాట వినడం అండి. దేవుని మాటను పరిపూర్ణంగా గమనించడం, అర్థం చేసుకోవడం. కనుక దేవుని మాటను అర్థం చేసుకునేటువంటి భయం మనందరి జీవితాలు కలుగునుగాక. భక్తి అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి. ఇలా భయము భక్తి కలిగి దేవుని సేవించడం, దేవుని ఆరాధించడం, పూర్ణ హృదయంతో దేవుని మనసారా స్తుతించడమే దేవునికి ప్రీతికరమైంది. ఈ వినయము, భయము, భక్తి కలిగినటువంటి అనుభవాలు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో, దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉంటారు, గేదె తోకెత్తిందంటే పెద్దగా వేరేదే మనమేం ఆలోచన చేయాల్సిన అక్కర్లా. గేదె తోకెత్తిందంటే ఏమవుతుంది? పేడేసింది, అంతే. దాంట్లో పెద్ద మర్మం ఏమి లేదుగా. గేదె తోకెత్తిందంటే ఎందుకు ఎత్తింది, ఈ టైంలోనే ఎందుకు ఎత్తింది, ఎలా ఎత్తింది అని మనం ఏమి రీసెర్చ్ చేయాల్సిన అక్కర్లేదురా అంటుంటాడు యేసన్న గారు. ఏమంటుంటాడు తెలుసా? గేదె తోకెత్తిందంటే పేడేయాలని చేసని చెప్పి, పేడేస్తుందని చెప్పి, అంతే. అలాగే వాక్యంలో చెప్తున్నాం చక్కటి మాట, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని వాక్యం ఉంది. ఒక వ్యక్తి గర్వంగా ఉన్నాడు అంటే సింపుల్గా మీరు తీసుకోండి ఆ మాటను. గర్వపు అనుభవాలు, గర్వపు ఆత్మ మనలో ఉంటే సింపుల్గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నాశనం వెంటాడుతుంది అని గమనించండి. ఎవరి మనస్సుకైతే వినయం ఉంటుందో, వినయము కలిగిన వారిని దేవుడు తగిన సమయంలో బహుగా హెచ్చించునుగాక. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటాడో తగిన సమయమందు, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి ఆ మాటలు. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రికన చూడండి, త్వరగా చూడండి ఆ మాటలు. 5వ అధ్యాయం 6వ వాక్యం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుతో నడిపించబడు, ఓ వినయ మనస్సుతో నడిపించబడు. ఈ వినయ మనస్సుతో నడిపించబడుతున్న వారిని తగిన సమయం మనం అనుకుంటాం కొన్నిసార్లు, దేవుడు ఇంకా నన్ను వాడుకోవట్లేదే, ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదే, ఇంకా నన్ను అభివృద్ధి పరచట్లేదే, ఇంకా నన్ను విశాలపరచట్లేదే, ఇంకా నన్ను విస్తరింపజేయట్లేదే, ఇప్పటికే ఇంకా కాలేదే అని మనం అనుకుంటుంటాం. దేవుడు కొద్ది రోజులు నిన్ను దాచిపెట్టాడు. ఎందుకో తెలుసా? తగిన సమయంలో నిన్ను వాడేదానికి దేవుడు తన అంబుల పొదిలో నిన్ను దాచాడట. దేవుడు నిన్ను తన అంబుల పొదిలో దాచాడు. అంబుల పొది అంటే వెనకాల బాణాలు పెట్టుకుంటాం కదా, దాంట్లో ఒక మంచి షార్ప్గా నిన్ను తయారు చేసి దాచిపెట్టాడు దేవుడే నిన్ను. తగిన సమయం వస్తుంది, నిన్ను తీసి ఉపయోగిస్తాడు. రైట్ టార్గెట్ నీవు రీచ్ అవుతావు. దేవుడు నిన్ను ఆ రీతిగా తగిన సమయంలో ఘనపరుచునుగాక, గొప్ప చేయునుగాక. అప్పటి వరకు మనం దీన మనసు కలిగి దేవుని చేతికి అప్పగించుకోవాలి, దేవుని చేతిలో కప్పబడాలి. తగిన సమయం దేవుడే మనల్ని హెచ్చించునుగాక. మూడు విషయాలు నేను చెప్పాను. ఒకటి, మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా కనబడాలి. రెండవది, మనం స్తుతించే అనుభవం దేవునికి ప్రీతికరముగా ఉంటుంది. మూడవది,
వినయ భయభక్తులు కలిగినటువంటి అనుభవాలు దేవునికి ప్రీతికరమైనవి. 3 విషయాలు చెప్పాను, మరొకసారి చెప్దామా? 1, మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా కనబడాలి. 2వది, స్తుతించే అనుభవం. కీర్తనలు నీకు తెలుసు కనుక నువ్వు మంచిగా చెప్తున్నావు, సంతోషం. కీర్తనలు పాడుతూ స్తుతించగలిగినటువంటి అనుభవాల ద్వారా దేవునికి ప్రీతికరముగా మార్చబడాలి. 3వది, వినయ భయభక్తులతో దేవుని సేవించగలిగేటువంటి అనుభవాలు దేవునికి ప్రీతికరమైనవి. కనుక ఇట్టి అనుభవాలు దేవుడు మనకు దయచేసి ఆయనకు ప్రీతికరముగా, ఆయనకి ఇష్టముగా మనం మార్చబడితే ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయన ఇష్టలైనటువంటి వారిని తగిన సమయంలో దేవుడు బహుగా హెచ్చిస్తాడు. మొరపెట్టిన వెంటనే ఆయన వెంటనే ఉత్తరం ఇస్తాడు. నేనున్నాను. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు చాలా ఇష్టం అనిపించింది ఆ మాట. మనం పిలిచిన వెంటనే మనం మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. మనం మొరపెట్టిన వెంటనే యేసయ్య నీ ప్రక్కన నిలిచి నేనున్నాను బ్రదర్, నేనున్నాను సిస్టర్, భయపడొద్దు అని నీకు అభయం ఇవ్వగలిగిన వాడు. కనుక చక్కగా మోకరించి కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని దృష్టికి ప్రీతికరమైనట్లుగా, ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి. దేవునికి ఏది ప్రీతికరమో ఒక్కసారి తలంచి ఆ ప్రకారం మనం ఉన్నామా లేదా, లేక మనుషులకు ఏది ఇష్టమో అని మనం చూస్తున్నామా, లేక నాకు తెలిసిన వారికి, నా పరిచయస్తులకి, నా బంధువులకి, నా స్నేహితులకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఇది ఇష్టం కదా, ఇలా ఉంటే వాళ్ళకి ఇష్టం కదా, కాబట్టి వాళ్ళకి ఇష్టం ప్రకారం మనం నడిపించబడదామని చెప్పి మనం ఉండకూడదు. మనుషుల దృష్టికి ఇష్టంగా కాదు మనం నడిపించబడవలసింది, దేవుని దృష్టికి ఇష్టంగా నడిపించబడాలి. దేవుని దృష్టికి ఇష్టంగా నడిపించబడాలి. దేవుని దృష్టికే ఇష్టంగా నడిపించబడాలి. తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాము. ప్రభా, మీకు ఇష్టమైన ప్రవర్తన నాలో ఉండాలయ్యా, నీకు ఇష్టమైన ప్రవర్తన నాలో ఉండాలయ్యా. గర్వం, అహంకారం, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, కలహాలు ఇవి నాలో ఉండకూడదయ్యా. పేదల్ని పరామర్శించగలిగినటువంటి అనుభవం, ఆకలి కొనినటువంటి వారికి ఆహారం ఇవ్వగలిగిన అనుభవం, తండ్రి వస్త్రహీనులుగా ఎవరైనా నాకు కనబడితే వారికి సహాయం చేయగలిగేటువంటి అనుభవం, ఇతరులను ప్రేమగా పలకరించగలిగినటువంటి అనుభవం. ప్రభా, ఇట్టి అనుభవాలు నీవు నాకు దయచేయండి యేసయ్యా అని నీవు కోరుకోగలిగితే ఇది దేవునికి ప్రీతికరమైంది. ఇలా ప్రీతికరమైనటువంటి అనుభవాలు నీవు నడిపించబడుతూ దేవుని సముఖంలో ఒక చిన్న ప్రార్థన నీవు చేస్తే వాక్యము చాలా చక్కగా తెలియపరుస్తుంది. నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నేనున్నాను అని నీ ప్రక్కన నిలబడబోతూ ఉన్నాడు. నేనున్నాను అని నీ కుటుంబములో ప్రభు నిలబడబోతున్నాడు. నేనున్నాను అని నీ పిల్లల పక్షముగా ప్రభువే నిలబడునుగాక. మనుషులు ఒకవేళ నిలబడొచ్చు, నిలబడకపోవచ్చు, కానీ దేవుడు నేనున్నాను నీ పక్షము, కానీ నీ పక్షముగా ప్రభు నిలబడునుగాక. తీర్మానంతో నిండు మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేయి. కీర్తనలు పాడండి, మనసారా స్తుతి అర్పణ అర్పించండి. ఈ స్తుతి అర్పణ ద్వారా దేవుడు నీకు ఉన్నతమైన జయమును కలుగజేయునుగాక. యెహోషాపాతు రాజు మీదికి యుద్ధానికి చాలామంది దండెత్తి వచ్చారు, కానీ వాళ్ళందరి మీద దేవుడు గొప్ప జయమును ప్రసాదించాడు. తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రభువా, నాకు అట్టి జయం కావాలయ్యా అని నీవు కోరుకోగలిగితే స్తుతించు మనసారా ప్రభుని. యేసయ్యా నీకు స్తోత్రం అంటూ మనసారా ప్రభుని స్తుతించు. నిశ్చయముగా దేవుని స్తుతిస్తూ ఉన్న అనుభవాల్లో దాగి ఉన్న గొప్ప దీవెన ఇప్పుడే మీరు పొందుదురుగాక. ఇప్పుడే అట్టి జయం పొందుదురుగాక. మీ కుటుంబాలు నెమ్మదిగా ఉండునుగాక. యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉన్నట్లుగా మీ కుటుంబాలు నిమ్మలముగా ఉండునుగాక. మీ జీవితాలు నిమ్మలముగా ఉండునుగాక. మీ కన్నీరు తొడవబడునుగాక.
నెమ్మదిని పొందుదురుగాక. తీర్మానంతో ప్రార్థన చేసుకొని ప్రభు సముఖంలో అలాగే ప్రభుని అడుగుదాం. పూర్ణ మనసుతో ప్రభుని అడుగుదాం. యేసయ్యా అంటూ మనసారా ప్రభుని స్తుతిస్తూ ప్రభుని అడుగుదామండి. ఇదిగో వినయ భయభక్తులు కలిగేటువంటి అనుభవాలు దేవునికి ప్రీతికరం. వినయ భయభక్తులు కలిగేటువంటి అనుభవాలు దేవునికి ప్రీతికరం. నీవు వినయముగా దేవుని సముఖంలో నడిపించబడగలిగితే వాక్యం చాలా తేటగా రాయబడింది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లుగా, నీ కుటుంబాన్ని హెచ్చించున్నట్లుగా, నీ పిల్లల్ని హెచ్చించున్నట్లుగా, నీ కలిగిన సమస్తమును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై నీవు నడిపించబడగలిగితే దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. గొప్పగా నీ కుటుంబము నిలిచి ఉండును గాక. అటు దేవుని నాకు దయచేయండి యేసయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, నీ ప్రజలు నీ సన్నిధానానికి చేరి వచ్చారయ్యా. మీ ప్రజలతో నీ వాక్కు చేత మీరు మాట్లాడారు. ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోండి అని మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది. మీకు ప్రీతికరముగా మేము నడిపించబడాలి. ఇప్పటి వరకు మనుషుల దృష్టికి ప్రీతికరముగా ఉన్నామా? వారు మమ్మల్ని మెచ్చుకునేటట్లుగా ఉన్నామా? వారు మమ్మల్ని పొగిడేటట్లుగా మేమున్నామా? వారి మన్నన పొందేటట్లుగా మేమున్నామా అని మనుషుల మెప్పు కొరకు మనుషులు చూస్తున్నారు అన్నట్లుగా మనుషుల యొక్క ఇష్ట ప్రకారం మేము నడిపించబడ్డామేమో. తండ్రి, ఇదిగో మీ ప్రేమ కోరుకున్న వారమై మీకు ఇష్టానుసారంగా నడిపించబడాలని తీర్మానంతో ప్రభా మేము తీర్మానం చేసుకుంటూ ఉన్నామయ్యా అని ఎందరైతే ఇక్కడ తీర్మానం చేసుకుంటున్నారో వారందరూ మీ దృష్టికి ప్రీతికరముగా నడిపించబడుదురుగాక. మీ దృష్టికి ప్రీతికరముగా నడిపించబడితే మా జీవితాల్లో సమాధానం కలుగుతుందని మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. ఇక్కడ చేయన ప్రతి కుటుంబములో మీ సమాధానము కలుగునుగాక, మీ దీవెన పొందుదురుగాక. తండ్రి, మీ సహాయం దయచేయండి ప్రభా. మా ప్రవర్తన మీ దృష్టికి ప్రీతికరముగా మార్చబడాలి. ఇతరులను ప్రేమించగలిగిన అనుభవం, వారి ఇబ్బందిలో పరామర్శించగలిగిన అనుభవం, ఆకలైన వారికి ఆహారం పెట్టగలిగిన అనుభవం, వస్త్రహీనునికి వస్త్రాన్ని ఇవ్వగలిగిన అనుభవం, ఇతరుని పరిపూర్ణంగా ప్రేమించగలిగిన అనుభవం మాకు దయచేయండి. ఇలా మేము నడిపించబడుతూ మీకు చేస్తున్న ప్రార్థన మీరు వింటారు అని, వెంటనే నేనున్నాను అని మా ప్రక్కన మీరు నిలిచి ఉంటారని మీరు మాట్లాడిన మాట కొరకే మీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ఈ ఆశీర్వాదాలు ఇక్కడ చేయన ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుదురుగాక, ప్రతి ఒక్కరూ అనుభవింతురుగాక. ఆ ఆశీర్వాదాలు చేత పట్టుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. మీ సహాయం దయచేయండి అయ్యా. కృపచూపమని కోరుకుంటున్నాం, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. చాలిన దేవునిగా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేయండి. సమృద్ధి అయినటువంటి మీ దీవెన ప్రభా మీరు కలుగు చేయమని కోరుకుంటున్నాం. మీ చేతులకి అప్పగిస్తున్నామయ్యా. మీ దీవెన దయచేయండి, మీ దీవెన దయచేయండి అయ్యా. మీ దీవెన దయచేయండి యేసయ్యా. కృపతోనైనా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభా. మీ ప్రజలు మీ వారు నా తండ్రి, వారి యొక్క నోట స్తుతిధ్వని వినబడి స్తుతి ద్వారా కలుగుతున్న జయాన్ని పొందుకోగలగాలి. ఒక్కొక్కరు భయభక్తులు కలిగి మీ ద్వారా తగిన సమయంలో హెచ్చించబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా, గొప్ప దీవెన పొందినట్లుగా తండ్రి వీరందరినీ మీరు ఇప్పుడు దాస్తున్నారయ్యా. మీరు దాస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎవ్వరు చింతించక, అధైర్యపడిపోక, కలవరపడిపోక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కునిగా నేను నడిపించబడాలి. దేవుడు ఒక రోజు నన్ను ఘనపరుస్తాడని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ అట్టి ఘనత నొందుదురుగాక, అట్టి ఘనత నొందుదురుగాక, ఘనత పొందుదురుగాక, ఘనత పొందుదురుగాక, ఘనత పొందుదురుగాక. ప్రభా, మీ ఘనత నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకోండి. ఈ ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి ఇప్పటివరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి సమృద్ధైన మీ ఆశీర్వాదాలతో నింపి మీ రాకడకు రాజ్యమునకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకొనమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం
మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరం వారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయడం. ఆ క్రొత్త సంవత్సరపు క్యాలెండర్స్ వచ్చాయి, వాటిని ప్రార్థన చేసాము. అవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా అవి మీకు అందించడం జరుగుతుంది. అవి వెలపెట్టే ఖర్చు పెట్టే చేయించాము, కానీ ఎందుకో నాకు ఒక ప్రేరేపణ కలిగింది. ఈ సంవత్సరం అందరికీ మామూలుగా ఇద్దామని చెప్పి అనుకున్నాను. కనుక మీరు తీసుకుని వెళ్ళండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, పడేసే వాళ్ళు కాదు, అవి వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కనుక పరిచయస్తులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు అందించండి. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ అన్నిత్యము ఒక చక్కటి వాక్యం చేత పొందుపరచబడినటువంటి క్యాలెండర్స్ ఉన్నాయి. అవి తీసుకొని వెళ్ళి మీ కుటుంబాల్లో ఉంచుకొని ప్రభు యొక్క సమృద్ధి అయినటువంటి దీవెన మీరందరూ కూడా పొందుదురుగా.